గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎస్, ఇవాల్టి మన సెషన్లో మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ 2 డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 మన సెషన్లోకి వెళ్ళి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్ఫామ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఏ ఎన్రోల్ కోర్సెస్ చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఈఎంఐ ఆప్షన్ ఉండడము, ఇలాంటివన్నీ కూడా దాని ఇంపార్టెంట్ ఫీచర్స్గా ఉన్నాయి. స్పెషల్ సెషన్స్లో ఫ్రీ సెషన్స్ మనం చేస్తున్నాము, అంటే ఫ్రీ క్లాసెస్. సో స్టూడెంట్స్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కాకుండా మిగిలిన క్లాసెస్ అన్ని ఇవి చూసుకోవచ్చు. ఇలాగ ఫ్రీ సెషన్స్ చేసిన వాటిలో మనకి 10 ఏరియాస్ మీద మనం చేసాం, అవి ఒకసారి చూసుకోండి. దాని ఫీచర్స్ ఏమున్నాయి ఇక్కడ ఉన్నాయి. అలా కాకుండా పెయిడ్ కోర్స్కి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుందండి. మరి ఈ సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఎలాగ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన స్టెప్స్ 1, 2 అసలు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. అది మన ఛానల్ గురించి. మరి మన మోడర్న్ ఇండియాలో అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇది చదివాము, వీకెనింగ్ ఆఫ్ ముఘల్ పవర్ ఇది చదివాము. మరి నార్త్లో ఉన్నటువంటి అదర్ కింగ్డమ్స్ ఏంటి, వాటికి సంబంధించి అసలు పవర్ ఎలాగ మారుతూ వచ్చిందో చూద్దాం. సిపాయి రివోల్ట్ ఇవి ఇవాళ చూద్దామండి. సో రేపు సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ చూద్దాం. నెక్స్ట్ డే ఓవరాల్గా మన క్విట్ ఇండియా ఇక్కడ వరకు చూద్దాం. 5th డే ఫైనల్ డే ఇవి చదువుకుందాం. అలాగే మనం ప్లాన్ చేసుకున్నాం. సరే, అక్కడ నా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఆల్రెడీ మనం చదువుకొని ఉన్నాం. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ ఈ ఆర్డర్లో మన ఇండియాలోకి రావడం జరిగింది. సో మరి వాస్కో డ గామా రూట్ ఇది అనుకున్నాం. పోర్చుగీస్ టైంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జనరల్స్ వాళ్ళలో ఫ్రాన్సిస్ నేటివ్స్ లాగా పాలిటీ చేసిన ఎందుకున్నాము. డచ్ వాళ్ళు అసలు ఏ వాళ్ళు చేసి పవర్ అయిపోయింది. మరి ఎలా ఎప్పుడు వచ్చారు, మరి ఎందుకు పవర్ఫుల్ గా మారింది వాళ్ళందరూ పోలిస్తే ఎందుకు బ్రిటిష్ వాళ్ళు పవర్ఫుల్ గా మారారు అది చూసి రైట్. అసలు వాళ్ళకి ఏ టైంలో మనకి గవర్నమెంట్ వాళ్ళకి రాజా ఫర్మాన్స్ ఎప్పుడు వచ్చాయని చదువుకున్నాము. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎక్కడ జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది, వాటి ఇంపార్టెన్స్ ఏంటి కదా చదువుకున్నాము. డేన్స్ అనే వాళ్ళు ఎవరు అని చదువుకున్నాము. సో వాళ్ళ తర్వాత మరి ఆ టైంలో ముఘల్ రూలర్స్ ఏం చేస్తూ ఉన్నారు, బ్రిటిష్ ఎంపైర్ గా వ్యాప్తించడానికి అసలు ఏంటి, దానికి ఉన్నటువంటి ఏ రీజన్స్ దానికి దారితీసాయని చదువుకున్నాము. సో అది మనం నిన్న చదువుకున్నాం. కొంతమంది ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ గురించి చదువుకున్నాం. ఇవాళ మనము అసలు బ్రిటిష్ వాళ్ళ యొక్క పవర్ ఎలాగా కన్సాలిడేట్ అవ్వగలిగిందో చూద్దాం. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పవర్ ఎలా కన్సాలిడేట్ అయిందన్నది మనం చూద్దాం. మైసూర్ కింగ్డమ్ అన్నటువంటిది మనకి తెలిసి సౌత్, ఇప్పుడు ఏదైతే కర్ణాటక కొద్ది పార్ట్ కేరళ ఉందో అదంతా మన మైసూర్ కింగ్డమ్ లో ఉండేది. అయితే బ్రిటిష్ వాళ్ళ సుప్రిమసీ కోసం 1767 ఆ టైంకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది ఇదిగో మైసూర్ కింగ్డమ్ మీద, మైసూర్కి సంబంధించి హైదర్ అలీ, అతని తర్వాత వచ్చే టిప్పు సుల్తాన్, వీళ్ళిద్దరూ పవర్ఫుల్ గా ఉన్నారు. సో వీళ్ళ నుంచి ఆ పర్టికులర్ ఏదైతే ఆ మైసూర్ కింగ్డమ్ ని కనుక తీసుకుంటే అప్పుడు వాళ్ళకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ట్రేడ్, పశ్చిమ తీరంలో ఉన్న ట్రేడ్ వస్తుంది అని చెప్పేసి ఆ వార్ అన్నమాట. అసలు కాజ్ ఏంటి, 1666లో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం, అప్పట్లో హైదరాబాద్ రూలర్, సో నిజాం అలీకి సపోర్ట్ గా హైదర్ అలీ నిజాంకి వీళ్ళిద్దరి మధ్య గొడవలో వీళ్ళు వెళ్ళి మధ్యలో తలదూర్చుకొని హైదరాబాద్ దీనికి సపోర్ట్ చేస్తూ యుద్ధానికి వెళ్ళారు. అలాగే ఎవరెవరు వార్లో పార్టిసిపేట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు, మరాఠాస్,
నిజాం ఆఫ్ హైదరాబాద్, వీళ్ళ ముగ్గురు కలిసి మైసూర్ మీద, గమనించాలి, మరాఠాస్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి, సో వీళ్ళ ముగ్గురు కలిసి మైసూర్ దీని మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. రిజల్ట్ ఆఫ్ ది వార్ అంటే ఏంటి, హైదర్ అలీ మరి మరాఠాస్ నిజాము వీళ్ళని అతని సైడ్కి తెచ్చుకోగలిగారు. సో దాంతో బ్రిటిష్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. హైదర్ అలీ విన్ అవ్వడం జరిగింది. 1769లో ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేది సైన్ చేసి వార్ ఎండ్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ లో మైసూర్ సైడ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, ఇక్కడ కాజ్ ఆఫ్ ది వార్ ఏంటి, మరాఠాస్ మైసూర్ ని అటాక్ చేశారు. చూడండి అప్పుడంతా ఏంటి, ఎవరి పవర్ ఎక్కువ, పవర్ ని ఎవరి దీంట్లో ఉంది అని అంతే. సో అప్పుడు మరాఠాస్ అటాక్ చేయడం జరిగింది. మరి దీంట్లో బ్రిటిష్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ మద్రాస్, దీంట్లో న్యూట్రల్ గా ఉండాలి, సపోర్ట్ చేయాలి అన్నట్టుగా దాన్ని పాటించకుండా వాళ్ళు ఎటువంటి సపోర్టు హైదర్ అలీకి అందించలేదు. పార్టిసిపెంట్స్ ఎవరు, హైదర్ అలీ, నిజాం వీళ్ళతో, మరియు మరాఠాస్ వీళ్ళు వచ్చారు. మరి బ్రిటిష్ ఫోర్సెస్ ని మళ్ళీ డిఫీట్ చేశారు. ఫస్ట్ సెకండ్ లో మన మైసూర్ సైడ్ ఉంది. మరి థర్డ్కి వచ్చేయండి, ఇక్కడి నుంచి చేంజ్ అవుతుంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్కి వచ్చేటప్పటికి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ యొక్క సన్ టిప్పు సుల్తాన్ కంట్రోల్, మైసూర్ మొత్తం మీద కంట్రోల్ తెచ్చుకున్నాడు. ఫ్రెంచ్, ఇతను టిప్పు సుల్తాన్కు ఉన్నటువంటిది ఏంటి అంటే చాలా ఇన్నోవేషన్స్, యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్, ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో ఆ సోల్జర్స్ కి యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్, సో ఆ ట్రైనింగ్ ఇప్పించడము, ప్లస్ మోడర్న్ వెపనరీ, సో ఇవన్నీ కూడా ఫ్రెంచ్ హెల్ప్ తో తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే మనకు తెలుసు ఫ్రాన్స్ వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య గొడవలు. సో దాంతో ఈ గొడవ కాస్త థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది, టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ అనేటటువంటి చిన్న కింగ్డమ్ సౌత్ సైడ్ ఉంటుంది. సో దాని మీద యుద్ధాన్ని ప్రకటించారు. ట్రావెన్కోరింగ్ బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెండ్లీ స్టేట్, సో నువ్వు మా ఫ్రెండ్ మీదకే యుద్ధానికి వస్తావా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మైసూర్ వీళ్ళిద్దరు వార్కి వెళ్తారు, టిప్పు సుల్తాన్ మరియు ఇంగ్లీష్ లార్డ్ కార్న్వాలిస్, ఇంపార్టెంట్ లార్డ్ కార్న్వాలిస్. సో ఇది ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నంతో ఇది విన్ అవుతుంది. ఫస్ట్ టైం ఇప్పటివరకు రెండు ఆంగ్లో మైసూర్ వార్స్ లో బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతూ వచ్చారు, మైసూరే విన్ అవుతూ వచ్చింది. ఇక్కడ మైసూర్ కింగ్డమ్ కొంత భూభాగాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మలబార్, దిండిగల్, కూర్గ్, సో ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్. సో వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద కింగ్డమ్ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం, ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, అందుకే లార్డ్ కార్న్వాలిస్ టైంలో బ్రిటిష్ ఎంపైర్ స్థాపించడానికి ఇండియాలో అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్ ని కన్సాలిడేట్ చేశారు అని చెప్తూ ఉంటారు అనమాట లార్డ్ కార్న్వాలిస్. ఎందుకంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో టిప్పు సుల్తాన్ ని ఓడిస్తారు. సో దాంతో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నంలో సగం కింగ్డమ్ ని తీసేసుకుంటారు. మళ్ళీ జరుగుతుంది ఇదే ఫైనల్. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, దీంట్లో టిప్పు సుల్తాన్ సబ్సిడరీ అలియన్స్ లార్డ్ వెల్లస్లీ సబ్సిడరీ అలియన్స్ అనేది తీసుకొని వస్తారు. సో అది మేము యాక్సెప్ట్ చేయము అని చెప్తారు. సో వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో, టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి అక్కడ ఇందాక అన్నాం కదా మోడర్న్ వెపనరీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇది థ్రెట్ గా భావించి వార్కి పద అని చెప్పి వార్. సో ఇక్కడ మరాఠాస్, నిజాం మరియు ఇంగ్లీష్ వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్, టిప్పు ఇంకొక సైడ్, టిప్పు సుల్తాన్ వాళ్ళకి ఫ్రెంచ్ సపోర్ట్ అనమాట. సో రిజల్ట్ ఏంటి, ఫైనల్ గా డెసిసివ్ విక్టరీ, అంటే లాస్ట్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో విక్టరీయే కానీ డెసిసివ్ గా లేదు, ఇక్కడ కంప్లీట్ డెసిసివ్ విక్టరీ అన్నమాట. సో ఓడిపోతుంది. సో టిప్పు సుల్తాన్ యొక్క టెరిటరీస్ అన్ని వీళ్ళిద్దరూ తీసుకుంటారు, అటు బ్రిటిష్ వాళ్ళు ఇటు నిజాం. ఎస్ మీరు చూడండి, ఇది మనకి ఇది టిప్పు సుల్తాన్ మైసూర్ కింగ్డమ్ అయితే నార్త్ నుంచి మరాఠాస్, ఇటు నుంచి మరి నిజాం, కోస్టల్ ఏరియాస్ ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు థర్డ్ వార్. సో అన్ని సైడ్స్ నుంచి వీళ్ళు అటాక్ చేస్తారనమాట. ఆ విధంగా మనకి ఆంగ్లో మైసూర్ వార్ లో కంప్లీట్ గా ఇది డిసింటిగ్రేట్ అయిపోతుంది. కోర్ ఏరియా ఆఫ్ శ్రీరంగపట్నం మైసూర్ అనేటటువంటిది వడయార్ డైనాసిటీ. ఇప్పటికి కూడా మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా వడయార్ డైనాసిటీ, అవునా? సో డైనాసిటీకి ఇస్తారు.
హైదర్ అలీ కంటే ముందుగా వీళ్ళు డిఫాక్టో రూలర్స్ ఉంటారనమాట. సో వాళ్ళ చేతిలో మళ్ళీ వాళ్ళని జస్ట్ ఒక బొమ్మల్లాగా పెడతారు. సో ఆ విధంగా ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ నార్త్ సౌత్ సైడ్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఎనిమి అనుకుంటారో అది వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. ఇంకిప్పుడు ఇంకా నార్త్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఇంకా నార్త్లో ఎవరున్నారు? మరాఠాస్. సో వీళ్ళు మాకు ఇండిపెండెంట్ గా పవర్ ఉండాలి, మేము ఒక ఇండిపెండెంట్ పవర్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ మరాఠాస్ వాళ్ళ పవర్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకానొక స్టేజ్ లో మరి ముఘల్ రూలర్స్ కి ఎగెయినెస్ట్ గా కూడా వీళ్ళు ఫైట్ చేస్తారు. అలాంటి టైంలో చూడండి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అన్నది మహదేవ్ రావ్ అనేటటువంటి ఈయన కింగ్. అతను మరాఠాస్ అందరిలోనూ ఉన్నది ఇదే అండి. అంటే ఎవరికి పవర్ అన్న తమ్ముడు వీళ్ళు కొట్టుకోవడం అట్లా. సో ఇలాగా ఇంటర్నల్ గా ఎవరికి పవర్ రావాలి అన్న గొడవలు. అలాంటి టైంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఇదిగోండి 1777లో నానా ఫడ్నవీస్. సో ఈ పర్సన్ దీనికి అగేన్స్ట్ సైన్ చేసి ఫ్రెంచ్ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. సో ఆ రీజన్ చూపించి ఇదిగో మీరు చేసిన సైన్ కి దీనికి చూడండి, ఫ్రెంచ్ వాళ్ళు మీరు ఇన్వైట్ చేశారంటే మా పాలసీని మీరు ఇది చేసినట్టే అని చెప్పి వార్కి వెళ్తారు. ఏదో ఒక రీజన్. సో మరాఠాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ వార్కి వెళ్తారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఇదిగో బ్యాటిల్ ఆఫ్ వడగాన్ పూణే దగ్గర. సో ఇక్కడ మరాఠాస్ ఫైట్ చేస్తారన్నమాట. వాళ్ళు విన్ అవుతారు. బ్రిటిష్ వాళ్ళ మీద మరాఠాస్ విన్ అవుతారు. సో ఇంగ్లీష్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ వడగాన్ అనేటువంటిది సైన్ చేస్తారు. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, మరాఠాస్ విన్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ ఇంకా ఇంటర్నల్ గా ఈ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ టైంలో చూడండి బ్యాటిల్ ఆఫ్ పూనా అనేది జరుగుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ పూనాలో యశ్వంత్ రావ్ హోల్కర్ మనకి మరాఠా కింగ్డమ్ అనేటటువంటిది సింధ్యాస్ ఇలా రకరకాలుగా వీళ్ళు ఒక 5 గ్రూప్స్ గా డివైడ్ అవుతారండి. శివాజీ టైంలో ఏదైతే హ్యూజ్ కింగ్డమ్ ని బిల్డ్ చేస్తారో అది డిసింటిగ్రేట్ అయ్యి హౌసెస్ గా హోల్కర్ ఫ్యామిలీ, ఇట్లా సింధియా ఫ్యామిలీ, ఇట్లా రకరకాలుగా డివైడ్ అవుతుంది. సో ఇదిగో చీఫ్ ఆఫ్ హోల్కర్స్ ఇందోర్లో వీళ్ళు పేష్వాస్ సింధియాస్ వీళ్ళని డిఫీట్ చేస్తారు. బాజీరావు టూ పేష్వా అంటే ఎవరు? మరాఠా కింగ్డమ్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ని పేష్వా అంటారు. సో బాజీరావు టూ అనేటటువంటి పేష్వా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను మీతో సైన్ చేసుకుంటున్నా అని చెప్పి ట్రీటీ ఆఫ్ బస్సైన్ అనేది సైన్ చేసుకుంటారు. దాంతో సింధియాస్ బోన్స్లేస్ వీళ్ళు ఈ ట్రీటీని యాక్సెప్ట్ చేయరు. సింధియా బోన్స్లే వీళ్ళంతా కూడా ఈ మరాఠా కింగ్డమ్ లో ఉండేటువంటి మేజర్ పవర్స్. దాంతో మీరెందుకు యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి వార్ అన్నమాట. అప్పుడు సింధియాస్ బోన్స్లేస్ హోల్కర్స్ వీళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు. వార్ జరుగుతుంది, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. దీంట్లో మరాఠా ఫోర్సెస్ అన్ని కలిపి ఒకటేసారి బ్రిటిష్ వాళ్ళు ఓడిచ్చేస్తారు. దాంతో మరాఠా కింగ్డమ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని కూడా సెంట్రల్ ఇండియాలో ఉండే పార్ట్స్ అన్ని బ్రిటిష్ కంట్రోల్ కిందకి వచ్చేస్తాయి. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ చూడండి. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అన్నది లాస్ట్ మేజర్ వార్ అన్నమాట. ఆ తర్వాత వార్స్ ఉన్నా చిన్నవి, బట్ ఇదే లాస్ట్ మేజర్ వార్ గా బ్రిటిష్ వాళ్ళు ఫైట్ చేసిన వాటిలో చెప్తారు. చూడండి ఇది ఎందుకు వచ్చింది. దీంట్లో బ్రిటిష్ వాళ్ళు పిండారీస్ అంటే అక్కడ ఉండేటటువంటి ఫైటర్స్ లాంటి ఫైటర్స్. సో వీళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఇదిగో మరాఠాస్ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వీళ్ళంతా ప్లండర్ చేస్తుంటే మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అలాంటివి. సో మరాఠా చీఫ్ అయినటువంటి పేష్వా బాజీరావు టూ, మల్హారావు హోల్కర్, బోన్స్లే వీళ్ళందరూ కలిసి చూసావా మనల్ని రెండో వార్లో ఓడించారు వీళ్ళు, ఈసారి మనం ఎలాగైనా ఓడించాలి వీళ్ళని అనుకుంటారు. సో ఇలాగా మళ్ళీ వార్కి వెళ్తారు. ఈసారి కంప్లీట్లీ బ్రిటిష్ వాళ్ళు విన్ అవుతారనమాట. సో ఇప్పుడు ఎవరెవరైతే ఇదిగో వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినిపించట్లేదా సరిగా? అస్సలు క్లారిటీ లేదా? కొంచెం ఓకేనా? వినగలుగుతున్నారా? ఎస్, క్లియర్. ఒకసారి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే రిఫ్రెష్ చేసుకుంటూ చూడండి, రైట్? రిఫ్రెష్ చేయండి కొంచెం, అంటే మీ దగ్గర ఇంటర్నెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ రండి. సరే, ఇలా థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో బ్రిటిష్ వాళ్ళు విన్ అవుతారు. సెంట్రల్ ఇండియన్ పార్ట్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. చూడండి, మనకి ఇందాక మైసూర్ వార్స్ లో సౌత్ ఇండియన్ టెరిటరీస్ ఏవైతే
బ్రిటిష్ వాళ్ళ సబ్సిడరీ అలియన్స్ కిందికి వెళ్ళలేవో, బ్రిటిష్ వాళ్ళ సబ్సిడరీ కిందికి వెళ్ళలేదో, సో వాటిని విన్ అయ్యారు మైసూర్ వార్స్ లో. ఇక్కడ సెంట్రల్ ఇండియాలో ఉన్న వాటిని విన్ అయ్యారు. నెక్స్ట్ సిక్, ఇప్పుడు నార్త్ వెస్ట్ కి వెళ్ళారు. చూడండి, నార్త్ వెస్ట్ కి వెళ్తున్నాం ఇప్పుడు. సో నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఆంగ్లో సిక్ వార్ అంటారు. బ్రిటిష్ వాళ్ళకి సిక్ వీళ్ళకి జరిగినటువంటి యుద్ధాలని ఆంగ్లో సిక్ వార్స్ అని చెప్తారు. అసలు ఏంటి ఇక్కడ, రంజిత్ సింగ్, మహారాణా రంజిత్ సింగ్ ఉన్నంత వరకు బ్రిటిష్ వాళ్ళు అసలు అటు సైడ్ వెళ్ళలేదు. సో రంజిత్ సింగ్ చాలా పవర్ఫుల్ కింగ్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో రంజిత్ సింగ్ డెత్ తర్వాత మరి వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ అనేటటువంటిది బిల్డ్ చేసుకొని సిక్ ఫోర్సెస్ తో తలపెడతారనమాట సత్లజ్ రివర్ కింద. సో దీంట్లో దులీప్ సింగ్ రంజిత్ సింగ్ యొక్క సక్సెసర్ మరియు ఇంగ్లీష్. సో వీళ్ళు విన్ అవుతారు, బ్రిటిష్ వాళ్ళు విన్ అవుతారనమాట. లాహోర్ ట్రీటీ అనేది సైన్ చేసుకుంటారు. బట్ కన్ఫర్మేటరీ విన్ వీళ్ళే అని చెప్పలేకున్నట్టు విన్ అవుతారు. తర్వాత సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ అఫీషియల్స్ ఎవరో చంపేశారు అని చెప్పేసి అక్కడ మళ్ళీ వార్ అన్నమాట. సో దీంట్లో ఇది గుజరాత్, చీనాబ్, ఇది అప్పుడు పాకిస్తాన్ ఇదంతా కలిసి ఉండేది కదండి. ఇక్కడ ఇది అవుతుంది, వీళ్ళు విన్ అవుతారు. వీళ్ళు విన్నప్పుడు మరి సిఖ్ల దగ్గర, ముఘల్స్ దగ్గర ఫస్ట్ ఈ కోహినూర్ డైమండ్ అనేటటువంటిది చాలా చేతులు మారుతుందన్నమాట. ఫస్ట్ ఎవరి దగ్గర అండి, గోల్కొండ. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మరి ముఘల్స్, ఢిల్లీ సుల్తనత్, ఆ తర్వాత ముఘల్స్. సో ముఘల్స్ దగ్గర నుంచి సిక్, ఈ సిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఫైనల్ గా ఇప్పుడు బ్రిటిష్ క్వీన్ దగ్గర ఉంది, రైట్. సో దాన్ని ఏమంటారంటే చాలా దురదృష్టకరమైనటువంటి, దురదృష్టాన్ని తెచ్చే అలాగా అని చెప్తూ ఉంటారు అనమాట. సరే, ఏదైతేనేమి కోహినూర్ డైమండ్ అనేటటువంటిది సెకండ్ ఆంగ్లో సిక్ వార్ టైంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మహారాణా రంజిత్ సింగ్ దగ్గర ఉంటుంది అది. సో రైట్, సో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. సిక్ కింగ్డమ్ కూడా బ్రిటిష్ దీంట్లో కలిసిపోతుంది. ఈ విధంగా కన్సాలిడేట్ చేసుకుంటారు. ఇంకా చిన్న చిన్న అవి ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసిన తర్వాత కల్లా ఇంకా ఉంటాయి, చిన్న 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 కింగ్డమ్స్ ఉంటాయి. అవద్దని చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఎలా కలుపుకుంటారు వాటితో చూద్దామా. మిగిలిన వాటిని ఎలా కన్సాలిడేట్ చేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు, ఇందాకన్నట్టు ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో సిక్ వార్స్, ఇవి కాకుండా మిగిలిన పార్ట్స్ ని ఎలా వాళ్ళు విలీనం చేసుకోగలిగారు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తెలుసు కదా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఆ తర్వాత ఇక్కడ అన్ని వార్స్. సో ఇలాగ చిన్న చిన్న వార్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ప్రాంతాలని కన్సాలిడేట్ చేసుకోవడానికి 2 ఇంపార్టెంట్ పాలసీస్ ఉన్నాయండి. ఒకటి సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి, మా సామంతులు అంటారు చూసారా, అలాంటి టైప్. అంటే మీరు సబ్సిడరీ మాతో సబ్సిడరీ ఉన్నట్టుగా సైన్ చేయండి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇదంతా కూడా ఇంకా బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ కింగ్స్ క్వీన్స్ ఇంకా ఇన్వాల్వ్ కాలేదు ఇప్పటిదాకా. ఇదంతా కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్క కంపెనీ చేతిలోనే జరుగుతుంది. సో సైనిక సహకార పద్ధతి అంటారు, సబ్సిడరీ అలయన్స్. ఇండియన్ ప్రిన్సిపల్స్, ఇదిగో మీకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం, వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఆక్యుపై చేసుకోకుండా, మేము మిమ్మల్ని ఆక్యుపై చేసుకోకుండా కూడా. సో మీరేం చేయాలి, మాకు అవసరమైనప్పుడు మీరు సైనికులని వీటన్నిటిని సప్లై చేయాలి. మాకు సంబంధించినటువంటి ఒక రెసిడెంట్ ఆఫీసర్ మీ కోర్టు లేదా మీ ఆస్థానంలో ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు అవంతా మీరు చూసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇంత మాకు ట్యాక్స్ లాగా చెల్లిస్తూ ఉండాలి. అది అసలైన ప్రపోజల్. చాలా స్టేట్స్ ఇంత పెద్ద పెద్ద కింగ్డమ్స్, కింగ్స్ నే వీళ్ళు ఓడించేశారు. సో మనకి ప్రొటెక్షన్ కావాలి అని చాలా మంది బ్రిటిష్ వాళ్ళతో ఈ సబ్సిడరీ అలయన్స్ ని సైన్ చేస్తారన్నమాట. చాలా చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎలాగూ మనం ఫైట్ చేయలేము అనుకున్నప్పుడు దీన్ని సైన్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, చాలా ఇండియన్ కింగ్డమ్స్ వాటి యొక్క సావర్నిటీని ఇంగ్లీష్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి కోల్పోవడం జరిగింది. సరే, దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, లార్డ్ వెల్లెస్లీ దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇదిగోండి, యాక్చువల్గా అయితే ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అయినటువంటి మార్కెస్ డూప్లే అంటారు. సో మార్కెస్ డూప్లే ఈ పర్సన్ దీన్ని డిజైన్ చేసింది, ఫస్ట్ టైం యూజ్ చేసింది. కానీ బ్రిటిష్ వాళ్ళ సైడ్ నుంచి దీన్ని యూజ్ చేసింది లార్డ్ వెల్లెస్లీ. సో దీని కింద ఫస్ట్ ఎవరు సైన్ చేస్తారు, ఎస్, మన నిజాం రూలర్.
అనేటటువంటి దాంట్లో ఓన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని బ్రిటిష్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తో యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా అనమాట. బ్రిటిష్ వాళ్ళు మేమేం ఇంటర్ఫియర్ అవ్వము అన్నారు, కానీ వాళ్ళ యొక్క రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తితో ఇంటర్ఫియర్ అవుతూ వచ్చారనమాట. దీనివల్ల ఏమేమి ఇంపాక్ట్స్ వచ్చాయి? చాలా మందికి జాబ్స్ కోల్పోయారు. ఏది మా యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మీకు ఉంచాలి, మాకు ఎంత కావాలో అంతే ఉంచాలి ఇలాగా. నెక్స్ట్ డిఫాక్టో రూలర్ గా వాళ్ళు పోయారు ఈ పాలసీ వల్ల. ఇంకొక ఇంపార్టెంట్ పాలసీ దేని వల్ల మరి దీని ఏమంటాం పద్ధతి అన్నాం. దీన్ని ఏమంటారు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. దీన్ని ఏమంటారు తెలుగులో? సరే, దీన్ని లార్డ్ డల్హౌసీ వైడ్లీ యూజ్ చేశారు. చూడండి, డి అండ్ డి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, లార్డ్ డల్హౌసీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అతను గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి టైంలో లార్డ్ డల్హౌసీ ఈ తీసుకున్న చాలా పాలసీసే 1857 రివోల్ట్ కి కారణాలన్నమాట. అవి మనం ఇవాళ తెలుసుకుంటాం. సరే చూడండి, సో అసలు ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ పాలసీకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? ఇంతకి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైరెక్ట్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఇవ్వాలి. ఎవరైతే లీగల్ మేల్ హెయిర్ అంటే వారసుడు లేరో ఆ పర్టికులర్ సంస్థానాలని వాటన్నిటిని బ్రిటిష్ వాళ్ళు తీసుకునేలాగా ఉండే అగ్రిమెంట్ ఇదన్నమాట, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేటటువంటిది. సో అడాప్టెడ్ సన్ కనుక ఉంటే దీంట్లో అడాప్టెడ్ సన్ ఆఫ్ ఇండియన్ రూలర్ ని ప్రొక్లెయిమ్ చేసుకోలేరు. అడాప్టెడ్ సన్ తెచ్చుకొని ప్రొక్లెయిమ్ చేసుకుందాము అంటే కుదరదు అని చెప్పానమాట. అడాప్టెడ్ సన్ కి ఓన్లీ ప్రాపర్టీ వస్తుంది, కానీ కింగ్ గా మాత్రం ఉండలేరు. కావాలంటే వాళ్ళ నాన్నకిచ్చే పెన్షన్ అతనికి ఇస్తాం కానీ అని చెప్పడం జరిగిందనమాట. ఎస్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఓకే, గుడ్. నెక్స్ట్ చూడండి. సో ఇలా చెప్పారు. 1824లో డల్హౌసీకి ఇదిగోండి, బిఫోర్ ద టైమ్ ఆఫ్ డల్హౌసీ కిట్టూర్ అనేటటువంటి దాని మీద దీన్ని వాడారు. కిట్టూర్ తెలిసే ఉంటుంది, రాణి ఒక దానికి సంబంధించిన ఒక రాణి ఉంటారు. సో ఆవిడ ఫైట్ చేస్తారు. కర్ణాటకలో ఉంటుంది ఆ ప్లేస్. సో రాణి ఆఫ్ కిట్టూర్ ఆవిడ చాలా ఫేమస్ అన్నమాట. రాణి ఆఫ్ కిట్టూర్ ఫైట్ చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీకి డల్హౌసీ రాకముందు. అయినా సరే ఓడించేసి దాన్ని తీసేసుకుంటారు. చిన్న ప్లేస్ అండి. ఎస్, రాణి చెన్నమ్మ. సో రాణి చెన్నమ్మ ఈవిడ తీసుకుంటారు. సో ఈవిడతో ఫైట్ చేస్తారు, ఆవిడ ఓడిపోతారు, వాళ్ళ కింగ్డమ్ తీసుకుంటారు. ఇలాగా ఈ పాలసీని తీసుకుంటారనమాట. మరి దీనివల్ల ఏమైంది? మెనీ స్టేట్స్ వాటి యొక్క సావర్నిటీని కోల్పోయాయి. ఇల్లీగల్ నేచర్ గా దీన్ని వాడుకున్నారు. వన్ ఆఫ్ ది రీజన్స్ 1857 రివోల్ట్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ మన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆర్బిట్రరీ అప్లికేషన్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎంతో కష్టపడి ఒక కింగ్డమ్ ని ఏర్పాటు చేసుకుంటే ఒక సన్ లేడు అని చెప్పి వాళ్ళ కింగ్డమ్ మొత్తాన్ని ఇది మాదే అని అంటే ఎవరు ఒప్పుకుంటారండి? రైట్? అలాగా మనకి అక్కడ ఇష్యూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం నిన్న కొంతమంది గవర్నర్ జనరల్స్ గురించి చదువుకున్నాం. సో అసలు ఈ గవర్నర్ ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు, వైస్రాయ్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆ క్లారిటీ మనకు కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూడండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సా, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ గుర్తుందా? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఏ బ్యాటిల్ తర్వాత వస్తుంది? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎవరి మధ్య జరుగుతుంది? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఏ బ్యాటిల్ తర్వాత వస్తుంది? ఎస్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని అంటారు. ఎవరెవరి మధ్య జరుగుతుందండి? బ్రిటిష్ వాళ్ళకి మరి మన ముఘల్ ఎంపరర్ కి మధ్య జరిగేటటువంటి ట్రీటీ అన్నమాట. ముఘల్ ఎంపరర్ కి వీళ్ళకి మధ్య జరిగేటటువంటి ట్రీటీ ఆఫ్ అలహాబాద్. రీసౌండ్ వస్తుందా అండి? చిన్నగా మాట్లాడమంటారా నన్ను? ఎస్, ఓకే, సరే, కొంచెం చిన్నగా మాట్లాడతాను. సరే, ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్, ఓకే, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఏదైతే ఉందో ఆ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ని సైన్ చేసుకున్నాక డ్యూయల్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. గుర్తుందా? డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ని తీసుకొని వస్తారు. దాంట్లో దివాని అని, నిజామత్ అని తీసుకొని వస్తారు. మనం చదువుకున్నాం. సో దివాని అంటే ఫినాన్షియల్ పవర్, నిజామత్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్, ఇవి అనుకున్నాము.
రైట్? కొంచెం ఏదో ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుందండి. ప్రస్తుతానికి ఓకేనా? అంటే మరీ వినలేకపోయినంత ఏమన్నా ఇబ్బందిగా ఉందా? పర్వాలేదా? అంటే ఓకేనా? ఓవరాల్‌గా మీకు పర్వాలేదు గదా! ఓకే. నేను కంటిన్యూ చేస్తున్నాను మరి. లేదా ఒక్క నిమిషం ఆగండి. ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఏదన్నా కనెక్ట్ చేసి చూస్తాను. ఓకే. ఒక నిమిషం. హ్మ్. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు క్లియర్‌గా వినిపిస్తుందా నా వాయిస్? యెస్? గుడ్. గుడ్ దెన్. సరే. ఇప్పుడు చూడండి. సరే అలాగా డ్యూయల్ సిస్టమ్‌ని దానికోసం అని చెప్పేసి ఇదిగో హ్మ్. రైట్. సరే. హ్మ్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఒస్తారు. ఫస్ట్ అలా ఏర్పాటు చేసిన గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని రాబర్ట్ క్లైవ్ అని అంటాము. రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్‌గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత 1773లో ఒక చట్టాన్ని తీసుకొనొస్తారనమాట. మనకి చూడండి 1757 నుంచి 1772 ఈ మధ్య సంవత్సరాల్లో మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంటారు. 1773లో రెగ్యులేటింగ్ చట్టము వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేటింగ్ చట్టం అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో రెగ్యులేటింగ్ చట్టాలు ఏమీ లేవు. రెగ్యులేటింగ్ చట్టం అనేది తీసుకొనొస్తారు. దాని కింద ఏం చెప్తారంటే ఇదిగో బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేట్ చేయాలి వీళ్ళకి ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయో అని చెప్పి ఒక రెగ్యులేటింగ్ చట్టం తీసుకొస్తారు. అవి మనం చూడబోతున్నాం. సో ఈ రెగ్యులేటింగ్ చట్టం కింద గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారుస్తారనమాట. అలాగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ రాబర్ట్ క్లైవ్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. సో మరి బ్రిటిష్ వాళ్ళకి ఆ టైం కల్లా బాంబే, మద్రాస్ ఈ ప్రెసిడెన్సీస్ కూడా ఉంటాయి. కలకత్తా ప్రెసిడెన్సీతో పాటు బాంబే, మద్రాస్ కూడా ఉంటాయి. వీళ్ళిద్దరూ వాటికంటూ ఓన్ గవర్నర్ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద వీళ్ళు పనిచేసేలాగా నియమించడం జరిగింది. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అది ఎప్పుడయ్యారు? చార్టర్ చట్టము 1833. చార్టర్ చట్టము 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఎందుకని? ఆ టైంకి ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో సిక్ వార్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. సో ఆంగ్లో దానితో ఓవరాల్ చాలా ప్రాంతం వాళ్ళ కంట్రోల్ కిందకి వస్తుంది. సో దానివల్ల మళ్ళీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. విలియం బెంటిక్ అన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. తర్వాత గవర్నర్ జనరల్ అనేటటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యవస్థ. సో దాన్ని తీసేసి డైరెక్ట్ గా బ్రిటిష్ క్వీన్, అప్పుడు క్వీన్ అండ్ పార్లమెంట్, సో వీళ్ళ చేతిలోకి వెళ్తుంది అడ్మినిస్ట్రేషన్. డైరెక్ట్ బ్రిటిష్ క్రోన్ కిందికి వెళ్తుంది. సో దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ లో వైస్రాయ్ అనే దీన్ని తీసుకొని వచ్చారు. వైస్రాయ్ డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ కానీ, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కానీ, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ వీటన్నిటిని ఎవరు అపాయింట్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింట్ చేసేది. ఇక్కడ మాత్రం వైస్రాయ్ మాత్రం డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ ఫస్ట్ వైస్రాయ్ గా వ్యవహరిస్తారనమాట. సో ఈ మూడిటి మీద అప్పుడప్పుడు క్వశ్చన్స్ గా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. తర్వాత ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని తీసుకొచ్చారు? రెగ్యులేటింగ్ చట్టము. రెగ్యులేటింగ్ చట్టము 1773. సో దాని కింద ఎవరు? వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం కింద? చార్టర్ చట్టము 1833. దీని కింద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటిక్.
మరి ఏ చట్టం కింద వైస్రాయ్ వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858. మరి దాని కింద ఫస్ట్ ఎవరు? లార్డ్ క్యానింగ్. ఇవి కొంచెం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, కొంచెము ఇంటర్నెట్ ఇష్యూ ఉంది నా సైడ్, నా దగ్గర నుంచే కొంచెం అడ్జస్ట్ అవుతూ రండి. రైట్, కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్రాయ్, ఇవన్నమాట. సో రాబర్ట్ క్లైవ్ గురించి చదువుకున్నాం. వారన్ హేస్టింగ్స్ గురించి చదువుకున్నాం, లార్డ్ కార్న్వాలిస్ గురించి చదువుకున్నాం, లార్డ్ వెల్లెస్లీ చదువుకున్నాం, లార్డ్ బెంటిక్, వీళ్ళందరి గురించి చదువుకున్నాం. అసలు ఓవరాల్ గా ఒక లిస్ట్ ఉంది. మీరు నిన్న అడిగారు కదా, సో ఒక లిస్ట్ ఉంది, దాంట్లో ఎవరెవరు గుర్తుపెట్టుకోవాలి అని అడిగారు. సో ఒకసారి ఆ లిస్ట్ చూద్దామా? ఫస్ట్ చూడండి, రాబర్ట్ క్లైవ్ గురించి చదివాం. ఇప్పుడు మనము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దగ్గర నుంచి మొదలు పెడతాం. రెగ్యులేటింగ్ చట్టము 1773 వచ్చినప్పుడే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఫస్ట్ అపాయింట్ చేసింది ఎవరు? వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ టైంలోనే ఫస్ట్ మరాఠా వార్ జరుగుతుంది, సెకండ్ మైసూర్ వార్ జరుగుతుంది. రైట్, వారన్ హేస్టింగ్స్ టైంలోనే ఫస్ట్ మరాఠా వార్, సెకండ్ మైసూర్ వార్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, లార్డ్ కార్న్వాలిస్ వస్తారు. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్ తర్వాత లార్డ్ కార్న్వాలిస్ టైంలో ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం ఎందుకు ఇంపార్టెంట్? హాఫ్ ఆఫ్ ది మైసూర్ కింగ్డమ్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి వెళ్తుంది. బ్రిటిష్ వాళ్ళకి వెళ్తుంది. ఫస్ట్ టైం మైసూర్ మీద ఒక చెప్పుకోదగినటువంటి విన్ ఇక్కడే వస్తుంది. లార్డ్ కార్న్వాలిస్ టైంలో కార్న్వాలిస్ కోడ్ ని తీసుకొని వస్తారు. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆఫ్ బెంగాల్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే టాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తారు. లార్డ్ వెల్లెస్లీ టైంలో సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ అన్ని వార్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లా, ఇంపార్టెంట్ వి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. ఇతను ఫస్ట్ గవర్నర్ జనరల్, అది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, లార్డ్ కార్న్వాలిస్ గురించి 10 మార్క్స్ కి కూడా క్వశ్చన్ అడగచ్చు. కాంట్రిబ్యూషన్ అట్లా అడుగుతూ ఉంటారు. విలియం బెంటిక్, లార్డ్ కార్న్వాలిస్, ఇలా కొంతమంది గురించి గ్రూప్ 1 లో 10 మార్క్స్ కి క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటున్నాం. సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ వెల్లెస్లీ టైంలో చెప్పుకోదగింది ఏంటి? సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. ఇది ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్. సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ ని ఏ పర్టికులర్ గవర్నర్ జనరల్ టైంలో తీసుకొచ్చారు? లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ లార్డ్ మింటో టైంలో మనకి రంజిత్ సింగ్ తో ట్రీటీ చేసుకుంటారు. అది ఇంపార్టెంట్ కాదు. ఇదిగో లార్డ్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ వేరు, లార్డ్ హేస్టింగ్స్ వేరు. వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్. ఇక్కడ లార్డ్ హేస్టింగ్స్ టైంలో రైత్వారీ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. థర్డ్ మరాఠా వార్ లో మరాఠా పవర్ పోతుంది. సో మరాఠా కన్ఫెడరసీ మొత్తం డిజాల్వ్ అయిపోతుంది ఇతని టైంలోనే అన్నమాట. ఇదిగో సుగాలి ట్రీటీ గుర్తుందా? ట్రీటీ ఆఫ్ సుగాలి ప్రతిసారి న్యూస్ లో కనిపిస్తూ ఉంది, అవునా? లిపు లేక్ పాస్ అని, కాలాపానీ రీజన్ అని న్యూస్ లో చదువుతూ ఉంటామా? సో బ్రిటిష్ వాళ్ళకి నేపాల్కి మధ్య వార్ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు విన్ అయ్యారు. అప్పుడు ట్రీటీ ఆఫ్ సుగాలి అనేది చేసుకున్నారు. ఆ ట్రీటీ ఆఫ్ సుగాలిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ వల్ల ఇప్పుడు మన బౌండరీ ప్రాబ్లం, కాళీ రివర్, ఇవన్నీ మీకు తెలుసని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. రైట్? సో ట్రీటీ ఆఫ్ సుగాలి వారన్ హేస్టింగ్స్ కాదు, లార్డ్ హేస్టింగ్స్ టైంలో జరుగుతుంది, 1816. నెక్స్ట్ విలియం బెంటిక్ ఇంపార్టెంట్ అండి. విలియం బెంటిక్ అబాలిషన్ ఆఫ్ సతీ సిస్టమ్, చార్టర్ యాక్ట్ వస్తుంది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా తీసుకొని వస్తారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. మళ్ళీ ఇంకా మనం విలియం బెంటిక్ గురించి ఇంకా చదువుకున్నాం. ఏవి గుర్తున్నాయా? విలియం బెంటిక్, ఇదిగోండి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకొని వస్తారు. కల్కత్తా మెడికల్ కాలేజ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తారు. సోషల్ రిఫార్మ్స్ ఈ టైంలో చాలా వస్తాయి. రైట్? అబాలిషన్ ఆఫ్ సతీ, బ్యాన్ ఆన్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, సూపర్స్టిషియస్ థింగ్స్, ఇలాంటివన్నీ కూడా తీసుకొని వస్తారనమాట. 1929 వెరీ ఇంపార్టెంట్ అండి. అబాలిషన్ ఆఫ్ సతీ సిస్టమ్, చార్టర్ యాక్ట్ తో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. నెక్స్ట్
ఆఫ్ఘాన్తో వార్స్ జరుగుతుంటే అవేం గుర్తుపెట్టుకోకండి. నెక్స్ట్ లార్డ్ హార్డింజ్. లార్డ్ హార్డింజ్ టైంలో ఏమవుతుంది, ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ వీటిని అబాలిష్ చేస్తూ రిఫార్మ్స్ తీసుకొని వస్తారు. లార్డ్ డల్హౌసీ, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ లార్డ్ డల్హౌసీ గురించి మనకు ఆల్రెడీ ప్రీవియస్గా అడుగున్నారు. సో మనకి యూపీఎస్సీలో కూడా అడుగున్నారు, గ్రూప్స్లో కూడా అడుగున్నారు. 10 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. లార్డ్ డల్హౌసీ టైంలో ఉన్న ఇంపార్టెంట్ విషయాల గురించి రాయండి అని. లేదా ఇన్ఫాంటిసైడ్ అంటే, ఇన్ఫాంట్ అంటే ఏంటి, చిన్నపిల్లలు. సో పుట్టగానే ఫీమేల్స్ ని చంపేటటువంటి దాన్ని ఇన్ఫాంటిసైడ్ అని అంటారండి. ఇన్ఫాంటిసైడ్ అంటారు. సరే, లార్డ్ డల్హౌసీ ఎలా అంటారంటే, లార్డ్ డల్హౌసీ యొక్క పాలసీస్ ఎంతవరకు 1857 రివోల్ట్ కి కారణాలు అని అడగచ్చు. లేదా లార్డ్ డల్హౌసీ టైంలో వచ్చినటువంటి మేజర్ అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇలాంటి ఇవి అడగచ్చు. లేదా లార్డ్ డల్హౌసీని మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎందుకంటారు, ఇలాగ అడగచ్చు అనమాట. చూడండి ఎందుకంటారు, ఇక్కడే ఉన్నాయి అన్ని. ఈయన టైంలో సెకండ్ ఆంగ్లో సిక్ వార్ జరుగుతుంది. బర్మా ఇవి ఫారిన్, ఇవి పొలిటికల్. అలా కాకుండా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తెలుసు కదా మనకి, ఝాన్సీ. సో మనకి కంగనా రనౌత్ది ఒక మూవీ ఉందండి, సో రాణి ఝాన్సీ బాయ్ అని చెప్పేసి. సో అది కొంచెం మణికర్ణిక. సో దాన్ని చూసి దాంట్లో ఉన్నదంతా అలానే జరిగి ఉంటుందని మాత్రం అనుకోవద్దు. హిస్టారికల్ గా చాలా ఫ్యాక్ట్స్ ని వక్రీకరించారనమాట దాంట్లో. సో మణికర్ణిక మూవీ. సో మనకి ఏమవుతుందంటే, అప్పుడు ఉన్న వాటి గురించి మనం డెప్త్ గా చదవము, ఇక్కడ ఉన్నవే ఇవే నిజం అనుకుంటూ ఉంటాం. మూవీస్ లో చూసేవి ఇవి చాలా వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటూ వెళ్తారు. సో అప్పట్లో భారత్ మాతాకి జై అలాంటివి ఏమీ లేవండి. అప్పట్లో అలాంటి అసలు ఒక ఇండియా అనే కంట్రీ ఆ ఫీలింగే లేదు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి నేషనలిజం బాగుంది కాబట్టి మూవీస్ లో చూపించుకోవడానికి బాగుంటుంది. ఎస్, సో అవి మీరు గమనించాలి. ఎప్పుడన్నా ఏదైనా మూవీ చూసేటప్పుడు ఇలాంటి హిస్టారికల్ మూవీస్ గమనించుకోవాలి. హిస్టరీకి మూవీకి చాలా తేడా ఉంటుందని తెలుసుకోవాలి మీరు. ఇదిగో ఈ టైంలో వచ్చిన ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ లో ఒకటోది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రెండోది వుడ్స్ డిస్పాచ్. దీనికి ఏంటి, వుడ్స్ డిస్పాచ్ దేనికి సంబంధించింది, ఎడ్యుకేషన్. లార్డ్ డల్హౌసీ టైంలో వచ్చిన ఈ వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒక ఫౌండేషన్ అన్నమాట. ట్రెడిషనల్ గా ఉన్న తీసేసి దీని ద్వారా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రైల్వే లైన్ ఎప్పుడు వస్తుందండి, 1853 ఫస్ట్ రైల్వే లైన్. ఎస్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, PWD అంటారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెటప్ చేయడం టైంలో వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వల్ల సో మోడర్నిజం కి పునాది వేశారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనెక్టివిటీ, రైల్వే లైన్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, టెలిగ్రాఫ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ప్లస్ ఎడ్యుకేషన్ కి ఈ టైంలో నాంది పడింది కాబట్టి అలా చెప్తూ ఉంటారు. ఆయన యొక్క పొలిటికల్ పాలసీస్ ఏంటి అని చదువుకోవాలి. కొంచెము లార్డ్ డల్హౌసీ గురించి డీటెయిల్ గా చదువుకుంటే ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లో అడగచ్చు, మెయిన్స్ లో అడగచ్చు. నెక్స్ట్ లార్డ్ క్యానింగ్ టైంలోనే రివోల్ట్ వస్తుంది. సో ఈ టైంలో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, మద్రాస్ అండ్ బాంబే వెరీ ఇంపార్టెంట్. 1857 రివోల్ట్ కి కాదు, చాలా వాటికి ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, యూనివర్సిటీ ఆఫ్ బాంబే వీటి ఏమంటారు సిపాయిల తిరుగుబాటు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, దాన్ని కంప్లీట్ గా అణిచివేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేస్తారు. కంట్రోల్ మొత్తం, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం క్రౌన్ అంటే బ్రిటిష్ క్రౌన్ కి వెళ్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా. ఆ తర్వాత ఇండియాలో స్లోగా పార్లమెంటరీ వ్యవస్థకి ఇక్కడే మూలం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఇంతకుముందు ఓన్లీ గవర్నర్ జనరల్ తను తీసుకోవాలి డెసిషన్స్ అంతే. ఇప్పుడు ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ మంత్రివర్గం అన్నమాట. సో అది అసిస్టెన్స్ ఇస్తుంది. అలాంటి కౌన్సిల్ ని తీసుకొని రావడం జరిగింది 1860 లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ క్యానింగ్స్ టైంలోనే ఈ సక్సెస్ఫుల్ గా డిఫరెంట్ పీపుల్ ని పెట్టి ఇది చేస్తారు. నెక్స్ట్ లార్డ్ జాన్ లారెన్స్. సో వీళ్ళ టైంలో ఏమేం జరుగుతాయని చెప్పేసి హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కర్లేదు, లార్డ్ లిటన్ ఇది ఇంపార్టెంట్ అండి. సో లార్డ్ లిటన్ టైంలో జరిగిన ఇవి ఇంపార్టెంట్. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్.
వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. వర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రెస్ యాక్ట్ మీద చాలా రెగ్యులేషన్స్ పెట్టడం. ఆఫ్ఘాన్ వార్, క్వీన్ విక్టోరియా కైజర్ ఈ హింద్ లేక క్వీన్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా ఎవరి టైంలో ఆ టైటిల్ ని తీసుకోవడం జరిగింది అంటే మన లార్డ్ లిటన్ టైంలో, లార్డ్ లిటన్. సరే, నెక్స్ట్ లార్డ్ రిపన్. లార్డ్ రిపన్ టైంలో ఏమవుతుంది, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేస్తారు. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏం చేసింది, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా లోకల్ లాంగ్వేజెస్ లో ఇలాంటి ఆర్టికల్స్ పబ్లిష్ చేయకూడదు అని. అది ప్రెస్ ఫ్రీడమ్ కి అగైనెస్ట్ ఏనా? సో అందుకని చెప్పేసి దాన్ని తీసివేయడం జరుగుతుంది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని. నెక్స్ట్ ఫ్యాక్టరీ చట్టము. సో మోడర్న్ ఫ్యాక్టరీస్ అనేటటువంటివి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే బ్రిటిష్ ఇంగ్లాండ్ లో స్టార్ట్ అవుతుందో అటువంటి మోడల్లో స్లోగా ఇండస్ట్రీస్ ని ఇక్కడ మొదలు పెడతారు. వాటిని రెగ్యులేట్ చేయడం కోసం అక్కడ వచ్చిన వాటిలో ఫ్యాక్టరీస్ చట్టం తీసుకొస్తారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ రిజల్యూషన్ ఇస్తుంది లార్డ్ రిపన్. అందుకే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కి బ్రిటిష్ వాళ్ళ టైంలో పితామహుడిగా లార్డ్ రిపన్ ని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఇల్బర్ట్ బిల్ దేనికి సంబంధించి, ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి. సో కాంట్రవర్సీ జరుగుతుంది. హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి హంటర్ కమిషన్ ని అపాయింట్ చేస్తారు. ఎస్ 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 ఇల్బర్ట్ బిల్ వచ్చేటప్పటికి జుడిషియరీ. ఎస్ అండి, జుడిషియరీలో ఇండియన్స్ ని అపాయింట్ చేయొచ్చా? ఎస్, థ్యాంక్ యూ. జుడిషియరీలో ఇండియన్స్ ని హై పొజిషన్స్ లో అపాయింట్ చేయొచ్చా అన్నది క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు లేదు, ఓన్లీ యూరోపియన్సే ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు ఉండేదానికి లేదు అని. యాక్చువల్గా ఇల్బర్ట్ బిల్లో ఇండియన్స్ కూడా ఉండొచ్చు అని, కానీ అలా కాదు, ఓన్లీ యూరోపియన్స్ మాత్రమే అర్హులు అని చెప్తారనమాట. సో అలా మనకి ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ ని మనకి చెప్తుంది. దాని తర్వాతే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ వస్తాయి. చూడండి, హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్ మీద వేస్తారు. లార్డ్ డఫ్రీన్ టైంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటి సెటప్ చేయడం జరుగుతుంది 1885 లో, లార్డ్ డఫ్రీన్. సో ఈ తర్వాతవి మనము నెక్స్ట్ ఫేజ్ లో చూద్దాం, ఎందుకంటే మనం ఇంకా ఇవన్నీ చదవలేదు. అందుకే ఎస్, లార్డ్ డఫ్రీన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారా, ఏముందిలే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏదో కొంతమంది మైక్రోస్కోపిక్ మైనారిటీ కొంతమంది ఉన్నారు, ఎన్ని రోజులు వీళ్ళు కొన్ని రోజులకు పోతుంది అన్నట్టుగా చెప్తారనమాట. లార్డ్ డఫ్రీన్ ఇప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ రైట్, చెప్తామన్నమాట. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరన్నాము, లార్డ్ క్యానింగ్స్. అవునా, లార్డ్ క్యానింగ్స్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పాం. సరే, ఇవి మిగిలినవి అంటే లార్డ్ కర్జన్ ఇవన్నీ కూడా 1957 రివోల్ట్ చదువుకున్నాక ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని మనం వెళ్తామా, అప్పుడు చదువుకుందాం, సరేనా? రేపు సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ చేద్దాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వెళ్దాం. అంతకు ముందు 1857 కి ముందు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, బ్రిటిష్ ఇండియాలో ఏమేమి చట్టాలు ఉన్నాయి చూద్దాం. ఆ రెగ్యులేటింగ్ చట్టము 1773. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 మెంబర్స్, ఎవరు, మినిస్టర్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి సలహాలు ఇచ్చేందుకు గాను 4 సభ్యులు ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వస్తుంది. వారన్ హేస్టింగ్స్ ని ఫస్ట్ గవర్నర్ జనరల్ గా అపాయింట్ చేస్తారు. గవర్నర్స్ ఆఫ్ బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉంటారు, సబార్డినేట్స్ గా ఉంటారు. సుప్రీం కోర్ట్ ని కలకత్తా సుప్రీం కోర్ట్ ని కలకత్తా కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. సర్వెంట్స్ ఆఫ్ ది కంపెనీ ప్రైవేట్ ట్రేడ్ లో వీటిలో లేకుండా చేస్తారు. మనకి ఈ వారన్ హేస్టింగ్స్ వీళ్ళు వచ్చిన తర్వాత బాగా పెంచుతారు. సాలరీస్ పెంచి కరప్షన్ తగ్గింది. ఎందుకంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ టైం నుంచి కూడా, రాబర్ట్ క్లైవ్ టైం నుంచి కూడా ఈ ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ తరపు నుంచి వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి వచ్చారో వాళ్ళు ట్రేడ్ లో ఉండడం, బ్రైబ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే సో వాటన్నిటి చెక్ పెట్టాలి అని అక్కడ ఫోర్స్ చేస్తారు. ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్ లో వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు, మనకంటే వచ్చిన వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోతున్నారు, చేయడం అని అన్నట్టుగా అక్కడ వాళ్ళు ప్రెషర్ చేస్తారు. సో దాంతో రెగ్యులేటింగ్ చట్టాలనే వస్తాయి. గమనించాలి,
వెనకాల ఎందుకు వచ్చి ఉంటుంది ఈ చట్టం అనే దాని వెనకాల హిస్టరీ ఉంది. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ ప్రెషర్ చేస్తారు, అక్కడికి వెళ్ళి జస్ట్ చేసుకొచ్చి చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు, చాలా కరప్షన్ ఉంది, మన బ్రిటిష్ వాళ్ళ పేరు అది రియల్ అయితే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ఏదో వచ్చి అనుకోండి అన్నట్టుగా. సో రెగ్యులేటింగ్ యాక్ట్ లో సాలరీస్ ని పెంచేసి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వస్తారు. సుప్రీంకోర్టు కలకత్తా ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులేటింగ్ చట్టం ద్వారానే. రైట్, ఇవన్నీ. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టము, దీంట్లో అమెండ్మెంట్స్. పిట్స్ ఇండియా చట్టము, దీంట్లో అమెండ్మెంట్ అన్నమాట. సో బెటర్ మేనేజ్మెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి బెటర్ మేనేజ్మెంట్ కోసం, మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ కోసం పిట్స్ ఇండియా చట్టం అనేటటువంటిది తీసుకొని వస్తారనమాట. నెక్స్ట్ చూడండి, చార్టర్ చట్టము 1793. చార్టర్ చట్టం కింద ఏంటి, 20 years కి ట్రేడ్ కి సంబంధించి అయితే ఇస్తారో అవి రెన్యూ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. గవర్నర్ జనరల్ యొక్క పవర్ పెరుగుతూ వెళ్తుంది. ఇలాగా చార్టర్ చట్టము 1813. ఇది ఇంపార్టెంట్. క్రౌన్స్ సావర్నిటీ, బ్రిటిష్ ఇండియా మీద క్రౌన్ సావర్నిటీ ఉంది అని డిఫైన్ చేసింది 1813లో. క్రౌన్ డైరెక్ట్ కంట్రోల్ తీసుకుంది ఎప్పుడు, 1858లో. క్రౌన్ డైరెక్ట్ కంట్రోల్ తీసుకుంది 1858లో, 57 తర్వాత 1858లో అండి చట్టం ప్రకారం. 1817లో ఇండియా ఈజ్ అ పొసెషన్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ అని రాసి ఉంటుంది. ఆ చార్టర్ చట్టంలో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, బ్రిటిష్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎంపైర్ ఆఫ్ బ్రిటన్ అన్నట్టుగా రాసి ఉంటుంది. లోకల్ గవర్నమెంట్స్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసుకోవచ్చు అని, ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ని కల్పిస్తారు ఇక్కడ. క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేసి దానికి ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది చార్టర్ చట్టం నుంచి వస్తుంది. మీరు పాలిటీలో కూడా చదివితే దీని గురించి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. చార్టర్ చట్టము 1833 ఇక్కడ ఏం చేస్తుంది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ చేస్తారు. పిట్స్ ఇండియా చట్టంలో ఏం చేస్తారంటే అండి, రెండుగా అడ్మినిస్ట్రేషన్ చూసుకునేందుకు ఒకటి, ఎకనామిక్ యాక్టివిటీని చూసుకునేందుకు ఇంకొకటి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి అలా డివైడ్ చేస్తారు. రెండుగా డివైడ్ చేసి ఇదిగో మీరు ట్రేడ్, మీరు అడ్మినిస్ట్రేషన్, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తరలిదూర్చుకున్న మీ పని మీరు, వీళ్ళ పని మీరు చేసుకోండి అని ఫస్ట్ పిట్స్ ఇండియా చట్టంలో చెప్తారు. స్లోగా దాని యొక్క కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంకోటి ఏమంటారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్, వాళ్ళు రెండుగా డివైడ్ చేసి ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. సో ఆ రెండింటిగా డివైడ్ చేస్తారు. సరే చూడండి, సో దాన్ని ఇక్కడ తీసేసి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగానే, ట్రేడ్ లేకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఉంచుతారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతారు. ఆ తర్వాత చార్టర్ చట్టము 1853, దీంట్లో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్తారు. గవర్నర్ జనరల్ అనే వాళ్ళకి 6 members అసిస్టెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇది సివిల్ సర్వీసెస్ ని ఓపెన్ కాంపిటీషన్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్ ని ఓపెన్ కాంపిటీషన్ చేస్తారు. మెకాలే కమిటీ రిఫార్మ్స్ అనేటటువంటి దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ని ఓపెన్ సిస్టమ్ చేస్తారు, ఇండియన్స్ కూడా రాయొచ్చు అని. సో ఇది అయిపోయిన కొన్ని రోజులకి ఏమవుతుంది, 1857 రివోల్ట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వేరే చట్టాలు వస్తాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858 మొదటిగా వస్తుంది. ఆ తర్వాత చార్టర్ చట్టము ఇండియన్ కౌన్సిల్స్ చట్టము 1861. ఇలాగా చట్టాలు వస్తాయి. అవి మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్ చూసుకున్నా ఉంటుంది. సరే చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1857 రివోల్ట్ అసలు ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, దీని నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారండి. మెయిన్స్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ అడుగుతూ ఉంటారు. ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా కంపల్సరీగా ఒకటి వస్తుంది దీని నుంచి. చూడండి, దీనికి అసలు ఈ రివోల్ట్ ఎందుకు వచ్చింది, దీన్ని సిపాయిల తిరుగుబాటు అంటారండి. ఎందుకు సిపాయిలు తిరుగుబాటు చేశారు ఇంతకీ, ఎక్కడ, మీరట్లోనేనా జరిగింది, మీరట్లోనేనా, మంగల్ పాండే, రైట్. సో ఇవన్నీ కూడా మీరు మూవీ ఉంది కదా అండి, అది కొంచెం బాగుంది. ఏది, మన అమీర్ ఖాన్ది ఒక మూవీ ఉంటుంది, మంగల్ పాండే ఈ చూపిస్తూ ఆమీర్ ఖాన్ది ఒక మూవీ ఉంటుందండి 1857 రివోల్ట్ కి సంబంధించి. సో వీలైతే అది ఒకసారి చూడండి, అది బాగుంది. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ని
వక్రీకరించకుండా తీశారు. మంచిగా ఉందన్నమాట మూవీ. ఒకసారి వీలైతే చూడడానికి ప్రయత్నించండి. సరే 1857 రివోల్ట్ కి సంబంధించి కాజెస్, ఈ ఇమ్మీడియట్ కాజ్ ఏంటో చూద్దాం. అసలు ఎందుకు ఇంత హ్యూజ్ స్కేల్లో చాలా ఎక్కువ ప్రాంతంలో రివోల్ట్ వచ్చింది అంటే దానికి ఏదో ఒక్క రీజన్ కాదు, చాలానే ఉండాలి. ఆ చాలా రీజన్స్ లో ఎకనామిక్, సోషల్, రిలీజియస్, కల్చరల్ ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎకనామిక్ కాజెస్. ఎకనామిక్ కాజెస్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత. రెవెన్యూ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పి, రైత్వారీ సిస్టమ్ అని చెప్పి, మహల్వారీ సిస్టమ్స్, వీటన్నిటిని తీసుకొని వచ్చి ఏవైతే ఇంతకు ముందు ఉన్నటువంటి అగ్రికల్చరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేశారు. హెవీ టాక్సేషన్ అనేటటువంటిది వచ్చేసింది. ఇండియన్ స్టేట్స్ ని మరి మేము మిమ్మల్ని తీసుకున్నారనమాట. ఇండియన్ స్టేట్స్ అన్ని తీసుకున్నాయి. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్ అనేవి పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? అర్బన్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ పడిపోయినాయి. ఎందుకని? ఏవైతే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఉన్నాయో అవి బ్రిటన్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ ప్రొడ్యూస్ చేయకుండా చీప్ గా మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అనేవి బ్రిటన్ నుంచి వస్తున్నాయి. దాంతో ఇక్కడ వస్తువులకు డిమాండ్ పడిపోయింది. ఇండియన్ అర్బన్ సెంటర్స్ అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. జమీందార్స్ వాళ్ళ యొక్క ల్యాండ్ రైట్స్ ని వాళ్ళు ఒకవేళ డబ్బులు కట్టకపోతే తీసేసుకోవడం, వేరే వాళ్ళకి చేయడం, సో అలా చేస్తున్నారు. సో వాళ్ళు దాన్ని థ్రెట్ గా ఫీల్ అయ్యారు. టారిఫ్ పాలసీ, ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనము పంపిస్తున్నాం అనుకోండి, బ్రిటన్ కి ఎక్స్పోర్ట్ చేస్తేనేమో మన ఇండియన్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్, ఎక్స్పోర్ట్ చేస్తేనేమో ఇక్కడ జీరో టారిఫ్ వేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్స్ చీప్ గా వస్తున్నాయి, మనవి కాస్ట్లీ అవుతున్నాయి. అలాంటి ఇవన్నీ ఎకనామిక్ కాజెస్. పొలిటికల్ కాజెస్ చూడండి. పొలిటికల్ గా ఏమేమి రీజన్స్ ఉన్నాయి? సోషియో రిలీజియస్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, సబ్సిడరీ అలియన్స్ ఇలాంటి వాటిని తీసుకొని రావడము, absentee sovereignship క్యారెక్టర్ ఆఫ్ బ్రిటిష్. absentee sovereigntyship అంటే మీరే రాజు అని చెప్తారు, కానీ ఓవరాల్ కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉంది. ప్లస్ ముఘల్ రూలర్స్ కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూ రైట్స్ అనేటటువంటివి గ్రాంట్ చేయకపోవడం. సో ఇలాంటివి పొలిటికల్ రీజన్స్. అవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఏంటి? హ్యూజ్ స్కేల్ కరప్షన్ అనేది ఈ ఇండియా కంపెనీ దీంట్లో ప్రివలెంట్ గా ఉంది. సోషల్, సో వైట్ మ్యాన్స్ బర్డన్ అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? వైట్ మ్యాన్స్ బర్డన్ అని. సో దీని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు సివిలైజేషన్ తెలియని వాళ్ళు, వీళ్ళని మేమే రిఫార్మ్ చేయాలి అన్నది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో దాంతో రేషియల్ సుపీరియారిటీ చూపించడము, క్రిస్టియన్ మిషనరీస్ కన్వర్షన్స్ మొదలు పెట్టడము, అప్పట్లో అబాలిషన్ ఆఫ్ సతీ, విడో రీమ్యారేజ్ సపోర్ట్ చేయడము, విమెన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడము వల్ల కొన్ని కాన్సర్వేటివ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే వీళ్ళు మా ట్రెడిషన్స్ మీద దెబ్బతీస్తున్నారని వాళ్ళంతా కోపంగా ఉండడము. రిలీజియస్ డిసబిలిటీస్ యాక్ట్, సో దాంట్లో హిందూ కస్టమ్స్ ని మాడిఫై చేయడము, ఇలాంటివన్నీ సోషల్ కాజెస్ గా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఇవన్నీ ఉన్నా సరే ఇమ్మీడియట్ గా ఏంటి స్పార్క్ అంటారు. ఇమ్మీడియట్ గా ఏంటి? మనకి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆవు మరియు పంది కొవ్వుతో పూయబడినటువంటి అవన్నమాట. సో వాటిని ఇలా కొరికేసి వేయాలి. సో అవి అటు హిందూస్ కి ఇటు ముస్లిమ్స్ కి ఇద్దరికి నచ్చలేదు. రిలీజియస్ గా ఇద్దరు మాకు కాదు అన్నారనమాట. బోన్ డస్ట్ అనేటటువంటిది వాడతారు దాంట్లో, సో మేము వాడము అని ఇద్దరు మాట్లాడారు. సో అక్కడ మనకి మీరట్లో ఫస్ట్ ఈ మంగల్ పాండే రివోల్ట్, సో అతన్ని హ్యాంగ్ చేస్తారు, ఉరి తీస్తారు. సో అక్కడ సిపాయిల తిరుగుబాటు, అలాగా ఆ సిపాయిల తిరుగుబాటులో సోషల్ గా సో అక్కడ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ సఫర్ అవుతున్న వాళ్ళు, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి చాలా కింగ్డమ్స్, ఝాన్సీ, సతారా, లక్నో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎకనామిక్ గా కామన్ పీపుల్, పిజెంట్స్, రైతులు వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. సో రైతులు పార్టిసిపేట్ చేస్తారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. సో మరి ఏ ప్రాంతాల్లో మరి ఇది ఎక్కువగా ఉందో చూడండి, గమనించండి. ప్లేసెస్ అన్ని నార్త్ లో ఎక్కువ ఉన్నాయి. సౌత్ లో సతారా ఎవరిది? మరాఠా. సో మరాఠాస్ కి సంబంధించి టిచులార్, సో నామమాత్రపు పవర్స్ ఉండేటటువంటి కింగ్ ని సతారాలో పెట్టారు. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత సో వాళ్ళు వీళ్ళందరూ కలిసి రివోల్ట్ చేస్తారు. చూడండి, మీరట్ మొదలై ఢిల్లీ,
బరేలి అంటామా మనం, మన రాహుల్ గాంధీ వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీ. లక్నో, గ్వాలియర్, ఝాన్సీ, అలహాబాద్, ఇలాగా పాట్నా, కోల్కతా, ఈ అన్ని ప్రాంతాల్లో రివోల్ట్ మొదలవుతుంది. వీటిని నర్వ్ సెంటర్స్ అంటారు. అంటే మిగిలిన వాటిలో లేదని కాదు, కొద్దిగా ఉంది అంతే. అంతేగాని సౌత్ లో ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపించలేదు. నార్త్ సైడే ఇక్కడ ఉంది, రైట్? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెద్దది కన్సాలిడేటెడ్ నిజాం వీళ్ళంతా కూడా. సో నిజాం వీళ్ళంతా కూడా వీళ్ళు ఉండేది. మరి వీళ్ళందరికీ ఢిల్లీకి సంబంధించిన మన ముఘల్ ఎంపరర్ సపోర్ట్. ఎస్ కానివ్వండి, నేను ఉన్నాను కదా, మీకెందుకు, నేను పడుకొని ఉంటాను, మీరు వెళ్ళి అన్ని చూసేసుకోండి అన్నట్టుగా అనమాట. బట్ చాలా వీక్ కింగ్ అనమాట అప్పట్లో. ఎస్, బహదూర్ షా తీసుకెళ్లి అండమాన్ నికోబార్ లో జైల్లో పెడతారు ఆ తర్వాత, ఓడిపోయిన తర్వాత. చూద్దాం ఏంటో. సరే, ప్లేసెస్ ఢిల్లీలో జనరల్ ఖాన్ ఈ లీడర్షిప్ ప్రిలిమ్స్ లో అడుగుతారండి. లక్నో బేగం హజరత్ మహల్, ఇంపార్టెంట్. సో విమెన్ లీడర్ అని అడగచ్చు. సో లక్నో బేగం హజరత్ మహల్, కాన్పూర్ నానా సాహెబ్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, బరేలి అంటే యూపీలో నార్త్ ప్రాంతం ఖాన్ బహదూర్, అరబ్ మరి బీహార్ కి సంబంధించి అర్రా అనేటటువంటి ప్లేస్ కున్వర్ సింగ్, వృద్ధుడు అనమాట. ఈయన చాలా ఏజ్డ్ పర్సన్ అయినా సరే వార్ లో ది రివోల్ట్ పార్టిసిపేట్ చేస్తారు. కున్వర్ సింగ్. ఫైజాబాద్ మౌలావి అహ్మదుల్లా, మరి బాగ్పత్ అనే దాంట్లో షా మహల్. వీళ్ళు ఇంపార్టెంట్ లీడర్స్, కానీ వీళ్ళందరికీ పర్పస్ వేరే వేరే. సుల్తాన్ ఎంపరర్ కి ఏమో ఒక పర్పస్, కొంతమందికి ఏమో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు, ల్యాండ్ తిరిగి కావాలని. కొంతమందికి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా మా ప్రిన్స్లీ స్టేట్ మా దగ్గర నుంచి తీసుకున్నారని రకరకాల పర్సనల్ గ్రీవెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ కలిశారు, కలిసి పెట్టారు. ఫస్ట్ లో చాలా చాలా ప్రజలు కానీ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ లాస్ట్కి వచ్చే టైంకి స్లోగా చాలా బ్రూటల్ గా బ్రిటిష్ గవర్నమెంట్ అణచివేసింది. అసలు ఎందుకు ఫెయిల్ అయినట్టు రివోల్ట్? మరి ఈ బ్రిటిష్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. మన రివోల్ట్ చేసిన వాళ్ళందరి సంఖ్యతో పోలిస్తే బ్రిటిష్ వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. అయినా సరే ఎందుకు మన వాళ్ళు ఓడిపోయినట్టు చూడండి. లిమిటెడ్ టెరిటోరియల్ అండ్ సోషల్ బేస్ అంటే ఆల్ ఇండియా పార్టిసిపేషన్ అనేది లేదు. నార్త్ ఇండియాలోనే మోర్ ఆర్ లెస్ కాన్సన్ట్రేట్ అయింది. ఆల్ క్లాసెస్ జాయిన్ అవ్వలేదు. జమీందార్స్ వీళ్ళు ఇనిషియల్ గా జాయిన్ అయ్యారు జమీందార్స్ వీళ్ళు. కానీ ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు. ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ దీనికి సపోర్ట్ చేయలేదు. ఎందుకని? ఇదిగో ఈ సోషల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు కదా, వీళ్ళకి నచ్చలేక వీళ్ళు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. కింగ్స్, ప్రిన్స్, పీపుల్ సపోర్ట్ చేసిన అక్కడ ఉండే రాజులు వీళ్ళు సపోర్ట్ చేయలేదు. ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మన వాళ్ళు బల్లాలు, కత్తులు పట్టుకొని వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఏమో ఆల్రెడీ యూరోపియన్ సోల్జర్స్ దగ్గర ఏమో లేటెస్ట్ వెపనరీ, గన్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్, పూర్లీ ఆర్గనైజ్డ్ లీడర్షిప్. అంటే వీళ్ళందరికీ ఒక్కొక్క గోల్, వేరే వేరే గోల్. సో లీడర్షిప్ అన్నటువంటిది ఒక గోల్ అనేటటువంటిది ఉంటే ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉన్నప్పుడు ఆర్గనైజ్ లీడర్షిప్ లేదు. యూనిఫైడ్ ఐడియాలజీ అనేటటువంటిది లేదు. ఫ్యూచర్ ఏంటి, మనం అందరం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని పంపించేస్తాం, ఆ తర్వాత ఏంటి అన్న ఒక కామన్ ఐడియాలజీ లేదు, ఇవన్నీ. అయితే ఈ టైంలో మాత్రం హిందూ ముస్లిమ్స్ సో యూనిటీ అనేటటువంటిది వైడ్ స్ప్రెడ్ గా ఈ దీంతో సోషల్ గా, రిలీజియస్ గా డివైడ్స్ ఉన్న అందరూ ఏకమయ్యారు అన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి క్లియర్ కట్ గా 1857 రివోల్ట్ తో అర్థమైంది. సరే, మరి దీనివల్ల ఏం కాన్సిక్వెన్స్ ఉన్నాయి? కంపెనీ రూల్ అనేది అబాలిష్ చేస్తారు. అసలు ఒకానొక స్టేజ్ లో ఇంక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుందన్న సిచ్యువేషన్కి వస్తుందండి. అప్పుడు సో ఇంక వీళ్ళు కాదు, వీళ్ళంతా తలనొప్పి తెచ్చిపెట్టారు అని చెప్పి క్రౌన్ ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఎక్స్పాన్షన్ అండ్ అనెక్సేషన్ ఇంకా ఫర్దర్ గా మేము చెయ్యము, బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఫర్దర్ గా ఎక్స్పాన్షన్, అనెక్సేషన్ చెయ్యము అన్నారు. నెక్స్ట్, ఆర్మీ అనేది థరోగా ఆర్గనైజ్ చేసి డివిజన్స్, కౌంటర్ పాయిస్. అంటే ఆర్మీ ఇప్పుడు సిపాయిలే కదా తిరుగుబాటు చేసింది, వాళ్ళే కదా స్ట్రెంగ్త్. సో సిపాయిలే తిరుగుబాటు చేశారు కాబట్టి వీళ్ళలో డివైడ్ చేయడము. వాళ్ళ లీడర్స్ గా ఓన్లీ యూరోపియన్స్, అంటే ఓన్లీ బ్రిటిష్ వీళ్ళ యూరోపియన్స్ ని లీడర్స్ గా అపాయింట్ చేయడం చేశారు. రేషియల్ హేట్రెడ్ అనేటటువంటిది ఇంకా పెరిగింది. వైట్ మ్యూటినీ అంటే ఏంటి? కంపెనీ ఫోర్సెస్ ఏవైతే వాళ్ళ అలీజియన్స్ బ్రిటిష్ ఆర్మీకి చేశాయో
వాళ్ళ మధ్యలో రిజెంట్మెంట్ వచ్చిందనమాట. సో మేము మీకు ఇంత సపోర్ట్ చేశాము అన్నట్టుగా. సో ఇలాగా రివోల్ట్ తర్వాత ఏమేమి వచ్చాయి అని బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వెళ్ళింది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి ఇంతకీ? ఏం సిగ్నిఫికెన్స్? కంపెనీ అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఆర్మీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు తెలుసుకోగలిగారు. అట్రాసిటీస్ అనేటటువంటివి ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన అట్రాసిటీస్ అప్పుడు మనం ఏమన్నాము 1857 వార్లో ఇంటెలెక్చువల్స్ వీళ్ళు సపోర్ట్ చేయలేదన్నాం. అట్రాసిటీస్ చూశారు. ఓకే వీళ్ళు మనల్ని రిఫార్మ్ చేయడానికి కాదొచ్చింది అని మనకు అర్థమైంది. సో మేజర్ స్టేజ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద 1857 రివోల్ట్ అనేది కనిపించింది. కొంతమంది డిఫరెంట్ పీపుల్ ఈ రివోల్ట్ ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ నుంచి చూశారు. విడి సావర్కర్ దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా చెప్పారు. తారాచంద్ వార్ ఆఫ్ నేషన్స్ ఇండిపెండెన్స్ అన్నారు. ఆర్సి మజుందార్ దీన్ని నెయిదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు. సురేంద్రనాథ్ సేన్ దీన్ని ఫైట్ ఫర్ రిలీజన్ ఎండెడ్ యాజ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు. ఇలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి. విడి సావర్కర్ వ్యూ పాయింట్ ఎక్కువగా అడుగుతుంటారు. ఆర్సి మజుందార్ వ్యూ పాయింట్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయండి. ఇది ఇవాల్టి సెషన్ కి సంబంధించి. రేపటి సెషన్ లో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ చదువుతాం. రైట్ రేపంతా 1 అవర్ సెషన్ కంప్లీట్ గా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించే చదువుకుందాం. రైట్ రేపటికి ఏం ఇబ్బంది ఉండదండి. ఇవాళే కొంచెం ఇష్యూ ఉంది. మీకైతే అర్థమైంది కదా అందరికీ? అంటే నేను చెప్పింది అయితే కొంచెం వినిపిస్తూ ఉంది కదా? రైట్ ఎస్ సరే రేపు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి చదువుకుందామండి. రైట్ రేపు మళ్ళీ మీట్ అవుదాం 12 o'clock కి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి థ్యాంక్ యూ.